నేను అవతారం తీసుకొని నేను ఏం చేసినా సరే వీళ్ళందరూ కూడా నా పట్ల ఆకర్షితం అవుతారు కదా అనే ఒక ఎంత ఆలోచించారండి మన కోసం భగవంతుడు. ఎంత కృప, ఎంత ప్రేమ మన పైనండి. అలా ఆలోచించి చిన్న కృష్ణుడిలా అవతరించి మనందరి కోసం ఎంతో అద్భుతమైన లీలలు చేశారు. కానీ ఆయన ఎవరు అనంటే నమామి ఈశ్వరం సచ్చిదానంద రూపం. ఆ సచ్చిదానంద పరబ్రహ్మ గోవిందం ఆది పురుషం తమహం భజామి. మనందరి సృష్టికర్త, ఈ జగత్తుకు మొత్తం పిత పతి ఎవరైనా ఉంటే అది శ్రీకృష్ణుడు. అటువంటి కృష్ణ భగవానుడి యొక్క అద్భుతమైన సచ్చిదానంద స్వరూపం కలవాడు ఏం చేస్తున్నాడు అనంటే నమామి ఈశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం అట. లసత్కుండలం అంటే ఏంటో తెలుసా అండి అర్థం? ఆయన పెట్టుకున్న కుండలాలు ఇలా 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 ఊగుతూ ఉన్నాయట. అంటే దీని అర్థం ఏంటండి? ఎందుకు ఇలా ఊగుతూ ఉన్నాయి ఆయన కుండలాలు అనంటే ఇప్పటి వరకట కృష్ణుడు చేసిన అన్ని లీలల్లో కూడా పాపం చిన్న పిల్లవాడే. మన మన ఒంటికి పెట్టుకున్న కుండలాలు లేదా ఆభరణాలు ఊగుతున్నాయి అంటే అర్థం ఏంటండి? మనం కదులుతున్నాము అని అర్థం. అయితే సత్యవతముని మనకి ఇండైరెక్ట్ గా చెప్తున్న విషయం ఏంటి అంటే కృష్ణుడు ఈ లీల చేసేటప్పటికి అంత చిన్న పిల్లవాడు కాదు, స్వయంగా ఆయనే కదలగలిగిన వయస్సు ఆయనకు వచ్చేసింది, కొద్దిగా పెద్దవాడయ్యాడు, అప్పుడు చేస్తున్న ఈ లీల అని మనకందరికీ చెప్తున్నారనమాట. తర్వాత ఏమంటున్నారు? గోకులే బ్రాజమానం. అటువంటి భగవంతుడండి ఎక్కడో గోలోక బృందావనంలో ఉంటే మనల్ని ఎలా తరింపజేస్తాడు అని ఆలోచించి మనందరి కోసం కూడా ఈ ప్రపంచంలోకి వచ్చి చక్కగా మనందరి కోసం లీలలు చేశారు. ఒక అద్భుతమైన పెద్ద యోగి ఏమంటారో తెలుసా అండి? వీళ్ళందరూ కూడా పండితులు, వీళ్ళందరూ ఉపనిషత్తులలో, వేదములలో, శాస్త్రములలో భగవంతుడి గురించి ఎతుకుతూ ఉన్నారు. ఉపనిషదర్థం ఉలూకయే నిబద్ధం. అయ్యా మీరందరూ కూడా శాస్త్రాధ్యయనలో మీ పని మీరు వేస్ట్ చేసుకోకండి మీ సమయాన్ని. మీరు వెళ్ళి కేవలం ఆ బృందావనంలో ఉండే వ్రజ గోపికల దగ్గర చూడండి, కృష్ణుడు మీకు దొరికిపోతాడు అని చెప్తున్నాడు అనమాట. అయితే ఈ విధంగా ఉపనిషద్ అర్థం, ఉపనిషత్ సారాంశం మొత్తం కూడా ఎక్కడుంది అని అంటే ఉలూకయే నిబద్ధం. ఆ యశోదమ్మ యొక్క పెరట్లో అటండి ఆ రోలికి కట్టేసి ఉందట ఉపనిషద్ యొక్క సారాంశం అని ఒక భక్తుడు చక్కగా కీర్తిస్తూ ఉంటారనమాట. అయితే చూడండి, పూతన ఒకసారి కృష్ణుడి దగ్గరకు వచ్చినప్పుడు కృష్ణుడు ఏం చేశాడో తెలుసా అండి? వెంటనే కళ్ళు మూసుకున్నాడు. ఎందుకు అనంటే ఆవిడ చేసే పాపపు పని కృష్ణుడు చూడదలుచుకోలేదు, అందుకోసం కళ్ళు మూసుకున్నాడు. పూతన స్వయంగా తన చేతులతో కృష్ణుణ్ణి ఎత్తి తీసుకెళ్ళింది. కానీ ఇక్కడ మీరు చూస్తే యశోదమ్మ ఎప్పుడైతే పెరుగును చిలుకుతుందో కృష్ణుడు స్వయంగా తాను నిద్రపోతున్నా సరే లేచి యశోదమ్మ దగ్గరికి వచ్చారు. నిన్న మనం చూసాం యశోదమ్మ తను చేసిన ఏ పనులలో కూడా కృష్ణుడి యొక్క నామ సంకీర్తననే చేస్తూ ఉంది. అలా ఏ భక్తులైతే చక్కగా భగవంతుడి యొక్క స్మరణ చేస్తూ భగవంతుని తలుచుకుంటూ తమ కార్యక్రమాలు చేస్తున్నారో అక్కడికి స్వయంగా భగవంతుడు తన ఇష్టంతో వస్తాడట. యశోదమ్మ దగ్గరికి ఎంత ఇష్టంగా కృష్ణుడు వచ్చాడో, మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, మా అమ్మ పాడే పాటలు వినాలి, మా అమ్మ చేసే ఆ గాజులతో వచ్చే చప్పుడు వినాలి అని యశోదమ్మ దగ్గరికి వచ్చాడు కృష్ణుడు. అలా మనం ఎప్పుడైతే చక్కగా భక్తి చేస్తామో, ఎప్పుడైతే చక్కగా భగవంతుడి యొక్క నామ సంకీర్తన, భగవంతుడి యొక్క లీలాశ్రవణ చేస్తామో అండి, భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. అందుకే గోకులే బ్రాజమానం. అంత గొప్ప ఈశ్వరుడు సచ్చిదానంద పరబ్రహ్మ మన దగ్గరికి మన గోకులంలో వచ్చారు అని ఇక్కడ చెప్తున్నారనమాట సత్యవత్ముని ఎంతో చక్కగా. తర్వాత ఏమంటున్నారండి? యశోధాభియోలు కళాధావమానం. యశోదమ్మ ఏం చేసిందట అంటే భగవంతుడి దగ్గరే భగవంతుడికే భయం పుట్టించిందట. గోపికలందరూ ఉన్నారండి బృందావనంలో, యశోదమ్మ కూడా ఒక గోపికే కదండి. మరి యశోదమ్మకి బృందావనంలో ఉండే మిగతా గోపులకి ఏంటి తేడా అని అంటే అందరూ కూడా కృష్ణుణ్ణి అంతగానే ప్రేమిస్తారు, ప్రాణాతి ప్రాణంగా అందరికీ ప్రేమ. కానీ వాత్సల్యంలో అందరికంటే గొప్ప భక్తురాలు ఎవరు అని అంటే అది యశోదమ్మనే. యశోదమ్మకి ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంది కృష్ణుడి పట్ల. ఏంటో తెలుసా అండి? ఏ గోపిక కూడా
ఇప్పటి వరకు కృష్ణుడికి భయం అనేది కలిగించలేదండి. కానీ యశోదమ్మ కలిగించింది కృష్ణుడికి భయం. కర్ర పట్టుకొని చేతిలో యశోదమ్మ నించుంటే మా స్వామి మాత్రం భయపడిపోయాడనమాట. ఎందుకు ఇలా భయపడిపోయాడు అనంటే యశోదమ్మకు ఉండే శక్తి అలాంటిది. ఒకసారండి గోపికలు ఎంత ప్రయత్నించినా సరే భగవంతుని పట్టుకోవాలి అని పట్టుకోగలిగారా అండి? ఎవ్వరు పట్టుకోలేకపోయారు. ఒకసారి పట్టుకుంది ఒక గోపిక, ప్రభావతి ఆవిడ పేరు. పట్టుకొని ఈరోజు ఎలాగైనా సరే యశోదమ్మ ఇన్నిసార్లు చెప్తుంది కదా, మా కొడుకు పట్టుకుంటే నా దగ్గర తీసుకొనిరా అప్పుడు చెప్తా అని, ఈసారి తప్పకుండా యశోదమ్మ పిల్లవాడిని అప్పగించి వస్తాను యశోదమ్మ దగ్గరికి అని ప్రభావతి చెయ్యి పట్టుకొని యశోదమ్మ దగ్గరికి వెళ్ళి, యశోద నేను చెప్పానా ఇన్ని రోజుల నుంచి నేను చెప్తుంటే నువ్వు వినట్లేదు కదా, ఇప్పుడు చూడు కృష్ణుడిని పట్టుకొని వచ్చా నేను, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ఈ రోజు నాకు అని కృష్ణుని ఇలా పట్టుకొని చూపిస్తే, అప్పుడు యశోదమ్మ కిందికి చూసి, అయ్యా ప్రభావతి ఎందుకమ్మా నీ కృష్ణుడు అంటే ఇంత కోపం, ఎందుకు ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఏం చేసావు నువ్వు, చూడు కిందకి చూడు అనగానే, ప్రభావతి పట్టుకుంది కృష్ణుడినే అండి, కానీ ఇప్పుడు యశోదమ్మ ఇంటికి వచ్చి కిందికి చూడంగానే వాళ్ళ కొడుకే అక్కడ ఉన్నాడు. అయితే ప్రభావతి ఆశ్చర్యపోయింది, అదేంటబ్బా నేను కృష్ణుణ్ణి కదా పట్టుకొని ఇక్కడ తెచ్చింది, నువ్వెప్పుడు వచ్చావురా అని అంటే, నువ్వే నన్ను పట్టుకొచ్చింది నువ్వే అమ్మా అనగానే యశోదమ్మ అక్కడ నవ్వటం ప్రారంభించింది అన్నమాట. అయితే సరే అమ్మా క్షమించమ్మా యశోదమ్మ అని ప్రభావతి పట్టుకొని బయటికి వచ్చి, అదేంటబ్బా నేను కృష్ణుణ్ణి కదా పట్టుకుంది, వీడెప్పుడు వచ్చాడు అని కిందికి చూడంగానే కృష్ణుడు ఉన్నాడు చేతిలో. అయితే ప్రభావతి అంది, అరే నువ్వెప్పుడు వచ్చేసావు అని అంటే, ప్రభావతి అమ్మా నేను నీకు చెప్పాను నన్ను పట్టుకోవద్దు అని, పట్టుకున్నావు కాబట్టి చూడు ఈసారి నేను నీ పిల్లవాడిలా మారిపోయాను, కానీ ఇంకోసారి నువ్వు నన్ను పట్టుకొస్తే నీ మొగుళ్ళ మారిపోతాను, అప్పుడు బృందావనం మొత్తం కూడా నీ గురించి మాట్లాడుకుంటారు, నిన్ను అల్లరి చేస్తాడు అని కృష్ణుడు ఆ ప్రభావతి అని గోపికని భయపెట్టాడనమాట. అయితే ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే కృష్ణుడు దొంగతనం చేశాడు అని అంటే ఆ గోపికలే భయపడ్డారు, కానీ కృష్ణుడు భయపడటం అనేది జరగలేదు. కానీ మొట్టమొదటిసారి